భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటిది, అత్యంత విలువైనటువంటిది, అత్యంత అవసరమైనటువంటిది వ్యవసాయం. ఈ వ్యవసాయం రైతన్న, వీళ్ళ కష్టాలు, వీళ్ళ నష్టాలు, వీళ్ళు పడుతున్న బాధలు, వీటి గురించి మనం చర్చిద్దాం. రైతు జీవితం అంటే అమ్మో అలాంటి జీవితం మాకు వద్దు అనిపించేట్టుగా చేస్తున్నారు పాలకులందరూ కూడా. ప్రతి ఒక్క ప్రభుత్వం, వీళ్ళు వాళ్ళని కాదు, కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పటి బీజేపీ ప్రభుత్వంతో సహా రాష్ట్రంలో వచ్చిన అన్ని ప్రభుత్వాలు కూడా రైతులని కక్షపూరితంగా ఒక వ్యూహం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం రైతుని, వ్యవసాయాన్ని నిర్మూలిస్తున్నారు. కానీ కొన్నాళ్ళు గడిచిన తర్వాత మనం ఎప్పుడైతే తినడానికి తిండి దొరకదో, డబ్బులున్నా, ఇంకోటిన్నా, కొనగలిగిన కెపాసిటీ ఉన్నా, ఎప్పుడైతే మనకి వ్యవసాయోత్పత్తులు దొరకవో ఆనాడు తెలిసి వస్తుంది మనకి ఇవాళ మనం ఏం కోల్పోతున్నాం, ఏం తప్పు చేస్తున్నాం అనేది. ఒక 4-5 మార్పులు తీసుకొస్తే చాలు, ఇంకా ఏ రైతుకి జీవితంలో కష్టం అనేది ఉండదు. ఎప్పటికీ కూడా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళేటువంటి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ ముందు రైతుల గురించి మాట్లాడుతుంది. సో రైతుకి ఏం చేస్తే జీవితానికి శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది? ఒక 5-6 ఉన్నాయండి, అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. జీవితానికి సరిపడ పరిష్కారం దొరికేస్తుంది. మొట్టమొదట రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎకరాల ప్రకారం విభజించాలి వాళ్ళని. ఎకరం రైతా, 5 ఎకరాల రైతా, 10 ఎకరాల రైతా, 15 ఎకరాల, 20 ఎకరాల? మనం పట్టించుకోవాల్సింది 5 ఎకరాల రైతు వరకు మాత్రమే, లేదా మహా అయితే 10 ఎకరాల రైతు, ఆ ప్రాంతాన్ని బట్టి, అక్కడ అతను పండించే పంటను బట్టి. 10 ఎకరాల పైబడినటువంటి రైతు గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అతను ఆల్రెడీ స్థిరపడినట్టు లెక్కే. అలానే అతన్ని గాలికి వదిలేయమని నేను చెప్పట్లేదు, లేకపోతే అతన్ని మామూలుగా కమర్షియల్ వాళ్ళలాగా లెక్కేమని, ఇండస్ట్రియలిస్ట్ లాగా లెక్కేమని నేను చెప్పట్లేదు. అతనికి ఇవ్వాల్సిన రాయితీలు, అతనికి ఇవ్వాల్సిన వెసులుబాట్లు కూడా అతనికి ఇవ్వాలి. కానీ మనం పట్టించుకుని అనుక్షణం గమనించుకోవాల్సింది మాత్రం 5 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతుని. ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందుతున్న విషయం ఏంటంటే కౌలు రైతులు. ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఈ పార్టీలు కూడా, ఈ కూటమి ప్రభుత్వం కూడా కౌలు రైతులు పేరు తీయకుండా అధికారంలోకి రాలేదు. కానీ వచ్చాక చేసింది ఏమీ లేదు. కౌలు రైతులు ఒక రకంగా చెప్పాలంటే అసలు రైతు కంటే కూడా ముఖ్యం మనకి. ఎందుకంటే అసలు రైతుకి భూమి ఉంది కాబట్టి ఆ భూమి మీద వచ్చే ఆదాయంతో ఏదో రకంగా బతుకుతాడు అతను. కానీ కౌలుకి అంటే అద్దెకి తీసుకుని, భూమిని అద్దెకి తీసుకుని వ్యవసాయం చేసేవాడు ఎక్కడికి వెళ్ళాలి? సో ఒక సామాన్యుడు అధికారంలోకి వచ్చాడు అనుకోండి, అంటే ఈ మధ్య అక్కడక్కడ వినిపిస్తోంది, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడ కొత్తగా పార్టీలు రాబోతున్నాయి, ప్రజల్లోంచి పార్టీలు పుడుతున్నాయి, పుట్టబోతున్నాయి, సామాన్యుడు ఒక పార్టీని పెట్టబోతున్నాడు అనేటువంటిది చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి విషయం.